అనామిక కుటుంబంలో అనామిక మరిది శేఖర్కి పెళ్లి జరుగుతుంది. అవని అనే అమ్మాయి కొత్త కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అనామిక, చూడమ్మా అవని, నీకు ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఒక విషయం చెప్పాలి. అవని ఏంటో చెప్పక్క అని తనతో మాట్లాడుతూ ఉండగానే శారదా, అవని నువ్వెక్కడున్నావ్, నీతో పనుంది రా అంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ రోజు అవనితో చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోతుంది అనామిక. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అనామిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అవని తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న అవనికి కమ్మటి సువాసన రావటంతో ఒక్కసారిగా నిద్రలేస్తుంది. అబ్బా, వంటగది నుంచి కమ్మటి వాసన వస్తుంది. అనామిక అక్కేదో వంట చేస్తున్నట్టుంది. పాపం తనకి కొంచెం సహాయం చేసినట్టుంటుంది. అలా వెళ్ళడం మంచిది అనుకొని అలా వంటగది వైపు వస్తుంది. వంటగదిలో అత్తయ్య శారద, మావయ్య ప్రసాదు, తన భర్త శేఖర్, అనామిక ముగ్గురు పిల్లలు నవ్య, భవ్య, హరీషు, అనామిక భర్త రమేష్ అందరూ కూడా కూర్చుని తింటూ ఉంటారు. వాళ్ళందరినీ చూడగానే కొంచెం కంగారుగా అవని తన మనసులో, వీళ్ళందరేంటి ఇలా వంటగదిలోనే కూర్చొని తింటున్నారు? అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ కూర్చొని తినొచ్చు కదా అని అనుకుంటుంది. తన వచ్చిన సంగతి కూడా వాళ్ళెవరూ పట్టించుకోలేదు. అనామిక మాత్రం, అవని, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్విప్పుడు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ ముందు మొహం కడుక్కొనిరా, దోశలు వేస్తాను, తిందుగాని. అక్క, ఇంట్లో అందరూ తిన్న తర్వాత మనిద్దరం కలిసి తిందామక్క. సర్లే అవని అని చెప్తుంది. ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తిని ఎవరిపాటికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత దోశలు వేసుకుని అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇంతలో అవని కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా దోశలు తింటూ ఉంటారు. అవని దోశలు తిని, చాలా బాగున్నాయక్క, దోశలు చట్నీ చాలా రుచిగా ఉన్నాయని చెప్తుంది. చాలా థ్యాంక్స్ అవని. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటక్క, చెప్పు, పర్వాలేదు అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అత్తగారు శారద అక్కడికొచ్చింది. అమ్మాయే అనామిక, జంతికలు సున్నుండి ఎక్కడ పెట్టా? మీ మావయ్య మీ ఆయన అడుగుతున్నారు. నేను వాటిని మీ గదిలోనే పెట్టాను అత్తయ్య. వంటగదిలో చీమలు పడుతున్నాయి, అక్కడ చీమల చాక్పీస్ రాసి మీ గదిలోనే పెట్టాను. అత్తగారు సరే అని చెప్పి గదిలోకి వెళ్లి వాటిని తీసుకుని తింటూ ఉంటుంది. ఆమె తింటూనే అక్కడున్న మగవాళ్ళకి, పిల్లలకి పెడుతుంది. వాళ్ళు కూడా వాటిని తింటూ ఉంటారు. అవనికి అదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటక్క, వీళ్ళు ఇందాకే కదా టిఫిన్ చేశారు, మళ్ళీ ఇవన్నీ తింటున్నారు. నాకు అయోమయంగా ఉంది. నువ్వేదో తెలివైన అమ్మాయివని నేను అనుకున్నాను. అస్సలు కాదు. ఈ పాటికి మొత్తం అర్థమయ్యే ఉంటుంది అనుకున్నా, అర్థం కాలేదు. పాపం. సరేలే, నేను చెప్తాను, విను అని అనటంతో అవని చాలా శ్రద్ధగా తను చెప్పే మాటలు వింటుంది. చూడవని, మన ఫ్యామిలీ అంతా ఒక తిండిబొత్తు ఫ్యామిలీ. వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు తిండి తిండి తిండి. ఇది తప్ప మరొక ప్రపంచం ఉండదు. వీళ్ళకి వండి పెట్టలేక నా ప్రాణం పోతుంది. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది తెలుసా. పొరపాటును కూడా వాళ్ళకి వంటలు బాగా చేస్తారని మాత్రం చెప్పద్దు. అలా చెప్పావంటే నీ పని గోవిందా. ఆ మాట వినగానే అవని చాలా కంగారు పడిపోతుంది. అక్క, నాకు వంటలు బాగా వచ్చని తెలిసిన తర్వాతే అత్తగారు నన్ను ఇంటికి కొడలుగా చేసుకున్నారు. నువ్వేమో నన్ను భయపెట్టేస్తున్నావు అక్క. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది? నీకు కొత్త కాబట్టి కొంచెం మొదట్లో కొత్తగానే అనిపిస్తుంది. తర్వాత అంతా అలవాటైపోతుందిలే. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి అలాగే అలవాటు పడిపోయాను. నువ్వు కూడా అంతే. అక్క, అసలు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏమేం చేస్తారో ఒక్కసారి చెప్పవా? ముందే తెలుసుకుంటే మంచిది. లేదంటే వీళ్ళందరూ ఆకలితో ఉండినా కూడా నన్ను తినేస్తారేమో. ఆ మాటలకి అనామిక పెద్దగా నవ్వుకుంటూ, సరే చెప్తాను విను అంటూ చెప్పటం మొదలు పెడుతుంది. ఇంతలో అత్తగారు తన గది నుండి బయట డైనింగ్ టేబుల్ దగ్గరున్న అనామికతో, అమ్మాయి అనామిక, జ్యూస్ తయారు చేసావా? చేస్తే కొంచెం అందరికీ జ్యూస్ ఇవ్వమ్మా అని అంటుంది. అత్తయ్య, టీ తాకుండా జ్యూస్ ఏంటి? టీ తాగిన తర్వాత కదా మీరు జ్యూస్ తాగుతారు. అయ్యో, నా మతి మరుపు మండా. సరే, టీ తీసుకొచ్చిన తర్వాత జ్యూస్ తీసుకురా తల్లి. అన్నట్టు అవని టిఫిన్ చేస్తుందా లేదా అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాం అత్తయ్య. అత్తగారు మంచిది అని సమాధానం చెప్తుంది. ఇక అవని చాలా ఆశ్చర్యంగా అనామికాని చూస్తుంది. అబ్బా అవని, చూసించాలి కానీ అన్నట్టు నీకేదో చెప్తున్నాను. గుర్తొచ్చింది. పొద్దున్న అందరూ నిద్రలేచి వాకింగ్కి వెళ్తారు. వాళ్ళ వాకింగ్కి వెళ్ళి తిరిగొచ్చి వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ అవి అడుగుతా ఉంటారు. దోశని, చపాతీ, పూరి, ఇడ్లీ, వీటిలో ఏదైనా ఒకటి. అందరూ టిఫిన్స్ అవి చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు గ్యాప్ ఇస్తారు. తర్వాత ఇంట్లో ఉన్న స్వీట్స్ కానీ హాట్స్ కానీ అన్నీ కలిపి కొట్టేస్తారు. మళ్ళీ ఒక 10 నిమిషాలకి గ్యాప్ ఇస్తారు. అందరూ టీలు తాగుతారు. ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇస్తారు.
అందరూ కలిసి జ్యూస్ తాగుతారు. ఇక అదిగో ఇదిగో అనేప్పటికీ మధ్యాహ్నం 12 గంటలైపోతుంది. అప్పుడు వాళ్ళకి కావలసిన వంటలు ఏంటా అని చెప్తారు. అన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. 1 గంట కల్లా అందరూ భోజనాలు చేస్తారు. ఒక 2 గంటలు నిద్రపోతారు. మళ్ళీ 3ంటికి లేస్తారు. అందరూ టీలు తాగుతారు. కాస్త సమయం తర్వాత స్నాక్స్ తింటారు. ఇక సాయంత్రం మళ్ళీ టీ తాగి వాకింగ్కి వెళ్తారు. వాకింగ్ నుంచి తిరిగి వచ్చి జ్యూస్ తాగుతారు. మళ్ళీ రాత్రికి అందరికీ చపాతీలు కావాలి. అవి తిన్న తర్వాత మళ్ళీ రాత్రి 10 గంటలకి పాలు తాగి పడుకుంటారు. అదంతా చెప్తూ ఉంటే అవని విని చాలా కంగారు పడిపోతుంది. వామ్మో, నీకు ఇవన్నీ చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అక్క? కొంపదీసి నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తూనే తింటున్నావా ఏంటి? నేనంత పెద్ద తిండిపోతుంది కాదమ్మా. నేను బ్రతకడం కోసం తింటున్నాను, తినటం కోసం మాత్రం బ్రతకట్లేదు. పోయి పోయి నేను ఈ ఫ్యామిలీలో పడ్డానో ఏంటో. పోనీ లెక్క, ఇంత పెద్ద సమస్యలో కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు. 2 రోజుల తర్వాత నీకు టార్చర్ మొదలవుతుంది, రెడీగా ఉండు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగానే 2 రోజుల తర్వాత అనామిక చెప్పినట్టుగానే శారద ఎవరెవరికి ఏం కావాలో మధ్యాహ్నం భోజనంలోకి అవనికి లిస్టు చెప్పి వెళ్తుంది. శారద అలా వెళ్తూ వెళ్తూ, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే కొత్త కోళ్ళ చేతి వంట అందరు రుచి చూడాలని అనుకుంటున్నారు, అందుకే చెబుతున్నా. అర్థమైంది అనుకుంటాను. అవునక్క, నాకు బాగా అర్థమైంది. అవని, నీకు మతి ఏమన్నా పోయిందా? నన్ను అక్క అంటున్నావేంటి? క్షమించండి అత్తయ్య, అత్తయ్య అని పోయి అక్క అనేశాను. అయినా మీరు చూడ్డానికి నాకు అక్కలాగే ఉన్నారు కదా, బయట అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఆ మాటకి శారద చాలా మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక నవ్వుకుంటూ, ఆమెకెన్ని బిస్కెట్లేసినా తిండి విషయంలో ఏమాత్రం తగ్గదు, నీకు పనులు చెప్పకుండా అస్సలుండదు, వంటలన్నీ నువ్వే చెయ్యి, ఇక నీకు కొంచెం హెల్ప్ చేస్తానులే అని చెప్తుంది. ఇక అవని చచ్చినట్టు వంటలన్నీ సిద్ధం చేసి అందరికీ వడ్డిస్తుంది. అందరూ అది తిని చాలా బాగుంది అని పొగుడుతారు. వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తోటికోడలిద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, ఒక్కరోజు వీళ్ళందరికీ వండి పెట్టేప్పటికి నా పని అయిపోయింది. నువ్వు ఎక్కడ ఎలా కాపురం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అక్క. ఇలాంటి తిండిపోతు కుటుంబం నేనెక్కడా చూడలేదమ్మా. పెళ్ళైన కొత్తలో నేను ఇలాగా అనుకున్నా, ఇప్పుడు అలవాటైపోయిందిలే. కానీ నాకు ఒక డౌట్ అక్క, మీరెప్పుడు 24 గంటలు తింటూనే ఉంటారు కదా, మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అత్తయ్య చెప్పినట్టు నీకు నిజంగానే మర్చిపోయింది. ఏంటక్క నువ్వు కూడా అలాగే అంటున్నావు? మరి లేకపోతే ఏంటి, మీ బావగారు మా మరిది గారు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ సంపాదిస్తున్నారు, మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ కావటం. ఇక మావయ్య గారికి కొన్ని బిజినెస్లున్నాయి, అవన్నీ మనుషులతో మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు. ఇక మన పిల్లల రాక్షస సంగతి అయితే ఇప్పుడు స్కూళ్ళకి సెలవు కనుక ఇంట్లోనే ఉంటున్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత శ్రమ మనకు తగ్గుద్దులే. ఏంటక్క, ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను, పిచ్చిదాన్ని అయిపోతున్నాను, భయంగా ఉంది. లేదంటే వీళ్ళలాగా తిండి పిచ్చిదాన్ని అవుతానేమో, భయం వేస్తుంది. అలాంటి అవకాశం వాళ్ళు చచ్చినా ఇవ్వరులే. నువ్వు చేసిన వంట చాలా బాగుంది కదా, ఒకరోజు నీ చేత వంట చేపిస్తారు, నా చేత ఇంటి పని చేపిస్తారు. ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి మనం ఎప్పుడు తినాలి, మనం తినే సమయం కూడా, ఆకలి కూడా చచ్చిపోతుంది. ఆ మాటలకి అవని నిజమే అంటుంది. ఇక పాపం తోటికోడలిద్దరూ కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడంలోనే వాళ్ళ సమయం అంతా గడిచిపోతుంది. పాపం ఆ కొత్త కోడలు చేసేదేమీ లేక అలాగే అనామికతో పాటు కలిసి కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ కుటుంబం వాళ్ళు మాత్రం తిండిని అస్సలు ఆపేవాళ్లు కాదు. కొన్ని రోజులకి ఆ కొత్త కోడలికి కూడా అలవాటైపోయింది. అంతా భరిస్తూ అలా వాళ్ళతో కలిసి ఉండిపోతుంది. అనామిక బాగా డబ్బున్న అమ్మాయి. దండేపల్లి గ్రామంలోనే ఎవ్వరికీ అంత డబ్బు లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి చాలా మంది క్యూ కడుతూ ఉంటారు. కానీ ఆమెను సొంతం చేసుకోవటం ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే అనామిక మనసులో రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని తన తండ్రి రాఘవయ్య ఆ పెళ్లికి అంగీకరించలేదు. ఒకరోజు, చూడు అనామిక, నువ్వు ఇంతలా అతన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద పెళ్లి కొప్పుకుంటాను. అదేంటంటే అతను పూర్తిగా ఇల్లరికం రావాలి. పూర్తిగా తల్లి తండ్రిని వదిలిపెట్టి, పైగా వాళ్ళ అమ్మా నాన్న ఎవరనేది నాకు అస్సలు తెలియకూడదు. వారి ఊరి పేరు కూడా నా చెవిలో పడ్డానికి వీల్లేదు. రమేష్ నా మాట వింటాను నాన్న, నేను ఒప్పిస్తా అతన్ని. అక్కడి నుంచి రమేష్ వాళ్ళ ఊరికి కారులో బయలుదేరుతుంది అనామిక. అనామిక వస్తున్న సంగతి రమేష్కి చెప్పడంతో రమేష్ అనామికాని సరాసరి గుడికి రమ్మని చెప్తాడు. ఇక ఆమె గుడికి వెళ్తుంది. అనామిక గుడికి వెళ్ళిన తర్వాత రమేష్తో, రమేష్, నాన్న పెళ్లి కొప్పుకున్నారు, కానీ ఒక షరతు మీద. ఏంటా షరతు?
మా అమ్మా నాన్న ఎవరో మీ కుటుంబానికి అస్సలు తెలియకూడదు. అలాగే నేను ఇల్లరిక అల్లుడిగా ఉండాలి, అంతేనా? నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? మా ఇంట్లో ఏమైనా సీసీ కెమెరా పెట్టావా? అలాంటిదేం లేదులే. ప్రతి డబ్బున్న కుటుంబంలో మాట్లాడే మాటలు ఇవే కదా. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ప్రతి అబ్బాయి చెప్పినట్టే నేను చెప్తాను. అమ్మని నాన్నని వదిలిపెట్టి మీ కుటుంబానికి రావటం అనేది అస్సలు జరగదు. రమేష్ అలా మాట్లాడడంతో అనామిక ఏడుస్తూ, నువ్వు గనక రేపు ఉదయం మీ అమ్మ నాన్నని వదిలిపెట్టి మా ఇంటికి రాకపోతే నా శవాన్ని చూస్తావు అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అక్కడ జరిగిందంతా దూరం నుంచి ప్రసాదు, శారద వాళ్ళు చూస్తారు. వాళ్ళిద్దరూ కూడా రమేష్ దగ్గరికి వచ్చి, ఎవర్రా అమ్మాయి? దూరం నుంచి మొహం కనిపించలేదు గాని ఏడుతూ వెళ్ళినట్టుంది. నువ్వెందుకు అట్టా ఉన్నావురా? ఏం జరిగిందో చెప్పు. అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని తల్లిదండ్రులు, ఆ అమ్మాయి ఎవరో కాని నిన్ను చాలా బాగా ప్రేమిస్తుంది. ఈ విషయంలో ఆయన చెప్పింది నువ్వెంటవే సరైన పద్ధతి. నీ వల్ల ఒక ప్రాణం పోకూడదు కదా. ఆమెకేమన్నా అయితే మన కుటుంబం జీవితాంతం బాధపడతా ఉండాలి. నా మాటిని ఈరోజే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో. అందుకు రమేష్ ఏమాత్రం అస్సలు ఒప్పుకోడు. అయినా కూడా తల్లి తండ్రి ఇద్దరు బలవంతం చేయటంతో అతను అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధపడతాడు. అనామిక తండ్రి చెప్పినట్టుగా కట్టుబట్టలతో అక్కడి నుంచి అనామిక ఇంటికి వెళ్తాడు. అనామిక రమేష్ని చూసి చాలా సంతోషపడుతుంది. అబ్బాయ్, నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు. నాకు కూడా నచ్చావు. అమ్మాయి షరతేంటో చెప్పింది కదా. నీ కుటుంబ సభ్యులెవరు ఇక్కడికి రాకూడదు. వాళ్ల పేర్లు, మీ ఊరి పేరు ఏంటి అనేది కూడా నాకు ఎంతకు తెలియకూడదు. అవి ఎప్పటికీ తెలియకుండానే ఉండాలి. అందుకు రమేష్ సరే అంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అతనికి పెళ్ళైన దగ్గర నుంచి రమేష్ తల్లిదండ్రుల్ని చూడ్డానికి అవకాశమే లేకుండా పోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఇంట్లో ఉన్న పెద్ద చెక్క ఉయ్యాల మీద అనామిక కూర్చొని ఊగుతూ ఉంటుంది. ఇంతలో ఒక ఆమె వస్తుంది. ఆమె ఎవరో కాదు, శారద. శారద అనామికాని చూసి, నమస్కారం అమ్మా. అనామిక అంటే మీరేనమ్మా? అవును. ఇంతకీ నువ్వు ఎవరు? సరాసరి ఇంట్లోకి వచ్చావు. ఈ ఇంటికి పని మనిషి కావాలని అన్నారంట. రమేష్ బాబు గారు చెబుతూ వచ్చానమ్మా. ఓ అవునా? పని మనిషి కావాలి. కేవలం నాకు మాత్రమే పని చేయాలి. ఈ ఇంటి పనులు చేయడానికి వేరే మనుషులున్నారు. తప్పకుండా చేస్తానమ్మా. సరే, ఏం చేయాలో చెప్తాను. నాకు వంట ఏం కావాలో చెప్తే వంట సిద్ధం చేసి పెట్టాలి. నేను నాటిన మొక్కలకి ప్రతిరోజు వాటర్ పోయాలి. అలాగే ప్రతిరోజు నా కురులు దువ్వి మోడర్న్గా జడలు వేయాలి. వారానికి 2 సార్లు తలంటు చేయించి ధూపం వేయాలి. ప్రతిరోజు నా కాళ్ళు పట్టాలి. నేను బయటికి వెళ్ళి తిరిగొస్తే నా పాదాలని శుభ్రం చేయాలి. ఇవన్నీ నువ్వు చేస్తావా? తప్పకుండా చేస్తానమ్మా. చెప్పడం మర్చిపోయాను. ఈ హాలు, నా రూమ్, ఈ 2 కూడా శుభ్రం చేయాలి. మిగిలిన వారు ఏ పని నీకు చెప్పరు. అన్నట్టు నీకు జీతం ఎంత కావాలి? మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి అమ్మా. ఎంత కావాలో అంత కావాలని నేను ఇప్పుడు అడగలేను, అడగను కూడా. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ తల్లిని చూస్తాడు రమేష్. తల్లిని చూసి ఆశ్చర్యపోతూ, అమ్మా, నువ్వేంటిక్కడా? ఆ మాట వినగానే శారద చాలా భయపడిపోతుంది. అనామిక ఆశ్చర్యంగా, ఏంటండి మీరు మాట్లాడేది? ఈమె మీ అమ్మగారా? ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే వినుందా? అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. నేను రమేష్ బాబు గారు అమ్మగారిని కాదు. వాళ్ళ ఇంట్లో ఇదివరకు పనిచేశా. ఆయన నన్ను అమ్మ అమ్మని పిలుస్తూ ఉంటాడు. అంతేనమ్మా, మీరు కంగారు పడబాకండి. ఆ మాటలకు రమేష్ చాలా బాధపడుతూ ఏవీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే, వచ్చి నా కాళ్ళు పట్టు అని అనటంతో శారద సరే అని అనామిక కాళ్ళు పడుతుంది. అదంతా బయటకు వెళ్లి చూస్తున్న రమేష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎవరికీ తెలియకుండా సరాసరి తన ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర తండ్రితో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని ప్రసాద్ కూడా బాధపడతాడు. కొంత సమయం తర్వాత శారద ఇంటికి వస్తుంది. రమేష్ ఆమెను చాలా కోపంగా చూస్తూ, ఏమ్మా, నీ కోడలికి కాళ్ళు పట్టి పాదాలు రుద్ది జడలేసొస్తున్నావా? ఎందుకమ్మా నువ్వు అక్కడికి వచ్చావు? ఆ పొగరుబోతు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి? ఎందుకురా అమ్మాయి గురించి అట్ట మాట్లాడతావు? నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది కదా. కోడలను కూడా చూసింది లేదు. ఇద్దరిని చూసినట్టు అవుతుందని వచ్చి ఆడకే. నేను చేసిన తప్పే. నన్ను తిట్టి గాని ఆ అమ్మాయి ఏం చేసిందని? అమ్మా, నువ్వనుకున్నంత మంచిది కాదు అనామిక. అనామికకి చాలా డబ్బుందని, చాలా అహంకారం ఉంది, పొగరుంది. నాకు పెళ్ళై అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇదంతా. అక్కడ పని వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు. నువ్వింకెప్పుడు అక్కడికి రాకు. లేదురా, ప్రతిరోజు వస్తానని చెప్పా. ఇప్పుడు రాకపోతే అసలు బాగోదు. ఆ అమ్మాయి నాకు డబ్బులు కూడా ఇచ్చింది. ఆ మాటలకి రమేష్ చాలా కోపంగా అక్కడున్న సామాన్లని కింద పడేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వెళ్ళిపోతాడు.
ప్రతిరోజు శారద అనామిక దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్టే అన్నీ చేస్తూ ఉండేది. అదంతా చూసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు రమేష్. శారద అనామిక కాళ్ళు పడుతూ ఆమె కురులు దువ్వుతూ ఆమె కోసం వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తున్న సమయంలో అనామిక ముప్పు తిప్పలు పెడుతూ అదొద్దు ఇదొద్దు అంటూ ఆమెను తిడుతూ ఉంటుంది. ఓ రోజు శారద అనామిక దగ్గరికి బయలుదేరుతూ ఉండగా భర్త ప్రసాద్, శారద, నువ్వక్కడికి వెళ్ళటం నాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు కొడుకు కోడని చూసుకోవచ్చన్న ఉద్దేశంతోనే వెళ్తున్నావు గాని ఆమె అడ్డమైన పనులన్నీ చేపిస్తుందని ఆడు నిన్న కూడా ఇంటికొచ్చి ఏడుస్తా బాధపడ్డాడు. నువ్విట్ట చేయడం వల్ల వాడికి మనశ్శాంతి ఉండటంలా. నేను ఎవరి కాళ్ళు పట్టట్లేదు కదండి, కోడల కాళ్ళేగా పడుతున్నా, ఆమె కోసమేగా వంట చేస్తున్నాను. నేను బయట వాళ్ళకి పనులు చేస్తే బాధపడాలి గాని ఇంట్లో వాళ్ళకేగా. ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు అస్సలు మారవా? నేను అవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఆ ఇంటికి రాకమ్మా. శారద ఎంత చెప్పినా అసలు అతని మాట వినకుండా అనామిక దగ్గరికి వెళ్తుంది. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నా. ఈరోజు నాకు సేమియా ఉప్మా తినాలనుంది, త్వరగా చేసి పెట్టు. నెయ్యి, జీడిపప్పు ఎక్కువగా వెయ్యి. ఎక్కడే అన్నీ ఉంటాయి. మీ ఇంట్లో చేసినట్టు కొంచెం కొంచెం చేసి వండబాక. అందుకు శారద సరే అంటుంది. శారద చకచకా వంట చేసి అనామికకి ఇస్తుంది. అనామిక అది తిని ఇదేంటిలా ఉందని మొఖం మీద కొడుతుంది. శారద పెద్దగా కేకేస్తుంది. అప్పుడక్కడికి రమేష్ వస్తాడు. అనామిక, నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. నీకంటే వయసులో పెద్దావిడి చేత అడ్డమైన పనులు చేపిస్తున్నావు. ఇప్పుడు ఇలాంటి పని చేశావు. నీకు కొంచెమైనా బుద్ధుండాలి. నీకు తల్లి లేకపోవటం వల్ల తల్లి విలువేంటి అనేది అర్థం కావటం లేదు. నిన్ననేం లాభం? ముందు మీ నాన్నని తిట్టాలి, ఇలా నిన్ను పెంచినందుకు. మాటలు చాలా ఎక్కువ వస్తున్నాయి. మా నాన్న లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడవే కాదు, మీ ఊర్లో ఏం మట్టి పని చేసుకుంటూ బ్రతికేవాడివి. ఆయన గురించి మాట్లాడే అధికారం నీకు అసలు లేదు. అలా ఇద్దరి మధ్య మాట పెరిగి అనామిక మీదకు చెయ్యి లేపుతాడు రమేష్. ఆగిపోయావే? కొట్టు. ఇదంతా దీనివల్లే కదా. ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్లే మొదటిసారి మా ఇంట్లో సమస్య వచ్చింది. అది పెరగకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపో అంటూ బయటకు నెట్టేస్తుంది. శారదని అలా నెట్టడంతో శారద కింద పడి ఆమె తలకు బలంగా గాయమవుతుంది. అది చూసి రమేష్ అమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఏంటో నీ సొంత తల్లికి గాయమైనట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళో. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాగా నువ్వు వెళ్ళు. హుసై, పొగరబొద్దానా? ఇవి నిజంగానే నా కన్న తల్లి. నీలాంటి పొగరబొద్దానికి ఈరోజు శిక్ష వేస్తున్నాను. నువ్వు ఏ కేసైనా పెట్టుకో, నేను నీ దగ్గరికి చచ్చినాను. మరో పెళ్లి చేసుకుని ఊరేగుతావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని కోపంగా తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక తండ్రి వస్తాడు. అనామిక ఏడుస్తూ తండ్రికి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఈ విషయంలో నేనేం చెప్పగలను చెప్పు. అల్లుడింటికొచ్చిన తర్వాత నా మనసుని పూర్తిగా మార్చేశాడు. అతని ప్రేమలో స్వార్థం లేదు. నన్నెప్పుడూ కన్న తండ్రిలా పోల్చుకొని చూశాడు. నేనే ఈరోజు ఒక విషయం చెప్పాలనొచ్చాను. నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపిద్దామని నిర్ణయించుకున్నాను. ఆ మాటలకి అనామిక ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను అక్కడికి వెళ్ళడం ఏంటి? మీరేనా మాట్లాడుతున్నది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నీ మీద ఉన్న ప్రేమతో, మూర్ఖత్వంతో ఆ రోజలా మాట్లాడాను. కాని నువ్వు పనివాళ్లతో ప్రవర్తించే తీరు, నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నాకే చాలా కోపం వస్తుంది. ఒకప్పుడిలా లేదు. కేవలం అల్లుడు ఈ ఇంటికొచ్చిన తర్వాతే నీలో మార్పొచ్చింది. ఇక్కడ పనివాళ్ళందరూ నన్ను చూసి భయపడేవాళ్లు. కాని అల్లుడొస్తే చాలా ప్రేమగా మాట్లాడేవాళ్లు. అచ్చం ఒక సొంత మనిషిలా అనుకునేవారు. అప్పుడనిపించింది నా వల్ల, నా పెంపకం వల్ల నువ్వు పాడైపోయావు, నేను పాడైపోయాను అని. నీకు డబ్బుంది అన్న పొగరు, నేను డబ్బు సంపాదించాను అన్న అహంకారం. ఇద్దరం తప్పు చేశాం. ఇప్పుడు సరిదిద్దుకోవాలి. పద. ఆ మాటలు విన్నాక అనామిక అస్సలు ఒప్పుకోలేదు. కాని అనామిక తండ్రి కోపంగా ఆమెను కొడతాడు. అప్పుడు అనామిక దారిలోకి వస్తుంది. ఇక శారద ఎక్కడ ఉందో కనుక్కొని సరాసరి హాస్పిటల్కి బయలుదేరతారు. చూడమ్మా చెల్లెమ్మ, అనామిక చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఇక నుంచి ఆమె బాధ్యత మీది. మీ ఇంటికి కోడలుగా వస్తుంది. ఎందుకు? జరిగింది చాలేదా? ఇంకా ఏదైనా మిగిలిందా? మా ఇంటికొచ్చి మా నాన్నని కూడా గాయపరచాలా? చెప్పండి మామయ్య గారు. జరిగింది చాలా పెద్ద తప్పు. ఇదంతా కేవలం నా గారాభం వల్లే జరిగింది. దానంతటికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఇప్పుడు తను మీ ఇంటి కోడలు. ఆమెను తీసుకువెళ్తారో వదిలేస్తారో మీ ఇష్టం. నేనైతే నా గడప తొక్కనివ్వను. అల్లుడు, నాలో మార్పు తీసుకొచ్చింది నువ్వే. నీ మంచితనాన్ని నిలబెట్టుకుంటావో లేదో నువ్వే తేల్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అనామిక ఏడుస్తూ అత్తగారి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య. మా నాన్న నన్ను కొడితే కానీ నా అహంకారం దిగలేదు. పెద్దవాళ్ళని కూడా చూడకుండా మీ చేత అడ్డమైన పనులు చేయించుకున్నాను. ఇక మీదట మిమ్మల్ని ఎప్పుడు కష్టపెట్టను. నన్ను నమ్మండి అని ఏడుస్తుంది. ఊరుకో తల్లి, జరిగిందంతా మర్చిపో అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఇక వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు. అనామిక అత్తగారికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని చక్కబెడుతూ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఇలా ఇరు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.